ఏమండి? సారీ అండి, చొట్టపడిపోయింది. పర్వాలేదండి. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే, లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, మీరే చెప్పండి. నేను ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చి తిరిగి వస్తుండగా ఆటో చెడిపోయింది. ఒక పక్క వర్షం. అవునవును, మీ గురించి ఆలోచిస్తూ నేను తడిచాను ఆ వర్షంలో. ఆ వర్షంలో ట్రైన్ టైం అయిపోతుందని ఓ వ్యాన్ వస్తుంటే లిఫ్ట్ అడిగాను. అప్పుడు హలో, బిందె బిందె, ఏంట్రా నిన్ను కదరా, నువ్వు ఇంకా బయలుదేరలేదా? అమ్మాయి నీకు నాన్నకి అమ్మకి నచ్చిన తర్వాత నేనెందుకు అక్కడికి రావడం? నాకు నచ్చడం కాదురా, నీకు నచ్చి నువ్వు ఓకే చేస్తేనే నా పెళ్లి. మన కండిషన్ మర్చిపోయావా? అది కాదురా, ఇక్కడ పనులవి. ఇంకేం మాట్లాడుకో, అర్జెంట్ గా గౌతమికి బయలుదేరరా. రేపు మార్నింగ్ స్టేషన్కి వస్తాను, 10 గంటలకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఎవరికండి? మీకే. నాకా? నన్ను మీరు ఆల్రెడీ చూశాను, నచ్చారు. మా అమ్మ నాన్న కూడా నచ్చారు. కానీ అసలు నచ్చాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? నా కళ్ళు, నా మనసు, నా ఆత్మ, నా పెళ్ళాం. పెళ్ళావా? నాకు ఆల్రెడీ చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. నేను మిమ్మల్ని చేసుకుంటే మీరు నాకు రెండో పెళ్ళాం అవుతారు. కంగారు పడకండి, పెళ్ళాం అంటే నా ప్రాణ స్నేహితుడు, మగాడు. ఈ ప్రపంచంలో నాకెవరైనా వాడి తర్వాతే. రేపు పెళ్ళైనా కూడా ఈ గుండెల నిండా వాడే ఉంటాడు. భయపడకండి, కార్నర్లో మీకు కాస్త ప్లేస్ ఉంచాలండి. ఇంతకీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు పెళ్లి చూపుల్లో వాడు మిమ్మల్ని చూస్తాడు. వాడికి నచ్చితేనే నా భార్య పోస్ట్ ఇస్తాను, లేదంటే ఆఫీస్లో ఏజెంట్ పోస్ట్ ఇస్తాను. సరే, ప్రయాణం బాగా జరిగిందా? ఇది తీసుకుని మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటాను. చాలా బాగుంటుంది, మీరు వెళ్ళండి. అయ్యి బాబా ఏంటంటే పుస్తకులు ఫీల్ అయిపోయారు. సర్లేండి. ఈ క్యాండిడేట్ ఎవర్రా? చెబితే షాక్ అవుతావు, రా చెప్తాను. ఏ ఊరు అబ్బాయి మందే? హైదరాబాద్ అండి. మా చంద్రబాబు నాయుడు ఎలాగున్నాడు? బ్రహ్మాండం. మా ఇద్దరి జంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారా? అఫ్ కోర్స్, ఆ అమ్మాయి నీకు నచ్చితేనే అనుకో. ఇదిగో అబ్బాయి, హాయ్. ఇద్దరు మా సీతమాలక్ష్మిని పెళ్లి చేసుకునేది ఎవరు? నేనేనండి. హాయ్. మా వాడికి నచ్చితేనేలండి. మా సీత నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? బంగారు బొమ్మ అయితేని. పబ్లిక్ టాక్ అదిరా. వాళ్ళ టాక్ అని కాదు, నీకు నచ్చితేనేలే. అసలు ఆ వినయం, విధేయత, గౌరవం, అబ్బాబాబా. అసలు ఆ అమ్మాయి నమస్కారం పెడితేనే సంస్కారం ఉట్టుపడుతుంది. పైగా వంట చేస్తుందిరా, అదురుసు. ఈ బిల్డప్ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నేను ఓకే చేయాలంతేనా? నేను మనసు ఇచ్చాను కానీ మాట ఇవ్వలేదురా. నీ కళ్ళకి మనసుకి నచ్చితేనే నేను అమ్మాయిని చేసుకుంటాను. రే, నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఎందుకు ఉంటుందిరా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇదేం ఫిట్టింగ్ పిన్ని? సీత అబ్బాయికి నచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చింది. మధ్యలో ఈ ఫ్రెండ్ ఎవడు? వాడికి నచ్చడం ఏంటి? అదేనే సోజ్యం. ఇప్పటికి నేను 100 పెళ్లిళ్ళు చేశాను. నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను. నా సర్వీస్ లో ఇలాంటి పెళ్లి చూపులు ఎక్కడా చూడలేదమ్మా. ఈ హైదరాబాద్ వాళ్ళంతా ఇంతేనేమో. నేతర్సులు ఎలా ఉన్నాయి? సూపర్. అదేంటిరా మొల్లెక్కావు? పిల్ల తండ్రివే, ముందుకొచ్చేదన్నా మాట్లాడు. నేను ఇప్పుడు ముందుకొస్తే అందరి ముందు పరువు పోతే నేను రాను. ఏంటావేంటి? లోపల నాకు మొలతాడు లేదు. నీకు మొలతాడు ఉందో కట్రాయర్ ఉందో ఎవడో చూశాడు గానే, ముందుకొచ్చి కట్నం అది అడుగు. నాకు కట్నం అది ఏం అక్కర్లేదు. అంతకి కాదు కూడదు అంటే 1000 రూపాయలు ఇమ్మను. ఆ బ్యాండ్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి. ఒరి నా తింగిరి, కట్నం నీకు కాదురా, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. నేనేమి ఇస్తాను, మొలతాడు లేదురా మొర్రు అంటుంటేని. అంతగా కాదు కూడదు అంటే ఏమే ఆ బండేల జేబులో 3 రూపాయల పావులు ఉండాలి. ఇలా కొట్టుకురా. ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వీళ్ళకి మనం వద్దులేండి, ఉంచండి. అలకపాం మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దరు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. పెద్ద ముస్తాబే అక్కర్లేదు, ఎలా ఉంటే అలా వచ్చేమనండి. అమ్మాయి తెల్లరి కట్టి రెడీ అయిపోయిందండి. మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. ఉండరా. రాసుకున్న పౌడర్లో పూసుకున్న సెంట్లు చాలు కానీ పని చూడండి. నువ్వేంటి ఆగస్టు 15కి జెండా కర్రలా ముస్తాబయ్యావు? ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదంటాడు. పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది, ఏమీ చూసుకోరు అసలు. పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఓకే దా. ఇదేమి టూరు? హైదరాబాద్ వాళ్ళు ఇంతేనేమో. వచ్చింది చూడరా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. షాక్ అయ్యావా? ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని. నేను చెప్పాను నాలో సగం అని. వీడే చూడు. ఎరా, అమ్మాయి ఎలా ఉంది?
అమ్మాయి నీకు నచ్చలేదా? అర్థమైంది. నీకు నచ్చినప్పుడు నేను చస్తే పెళ్లి చేసుకోను. వద్దని చెప్పేస్తాను. అది కాదురా. ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట. గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి. వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను వరం ఇమ్మని కోరడం లేదు. ఇంకో శాపాన్ని మాత్రం ఇవ్వొద్దని కోరుతున్నాను. క్షమించండి, మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు. బాబు, కుర్రోడు మోడల్ గా ఉన్నావు, భలే స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాను. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నువ్వు కాదన్నావు అంటే దాని బతుకు మీద దెబ్బడిపోద్దు బాబు. బాబు బాబు మీకు కాళ్ళు నేను ముందే పట్టుకుంటాను చెప్పాను బాబు. కదండి, మా శివాజీకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని. బాబు ఇదిగా ఆ గూట పురుగుల మంది ఉంటది, ఎలా కొట్టుకురా. ఏదో పత్తి పంట పోతేనే ఆ రోజు తాగాను, మరి కూతురు 100 ఏళ్ళ పంట పోతే తాగద్దేంటి? ఏంట ఏడుపు? పుసుక్కులు మొత్తం అంతా నేను ఒక్కడిని ఏం తాగేనులే, సగం నీకు పిల్లలకి కూడా మిగులుతాను. ఆగండి. నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు? ఈరే చెప్పారండి. రేయ్, ఆ అమ్మాయిని చూడగానే మొహం మార్చుకుని అలా బయటికి వెళ్ళిపోతే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమిటి నువ్వు అర్థం చేసుకుంది? నీ బొందా? నీ ప్రేమ గొప్పదా మన స్నేహం గొప్పదా అని చిన్న టెస్ట్ చేశాను అంతే. ఏంటో నువ్వు అనేది? అవునరా, నీ ప్రేమ కన్నా నా స్నేహానికే విలువించు. నువ్వురా నిజమైన స్నేహితుడివి. అంటే ఆ అమ్మాయి నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెయ్యి కొత్త సొక్క నలిగిపోద్ది. అయ్యి బాబాయ్, రాయట్టుకు చెత్తనారెడ్డి బావగారు కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తారా? ఫోటో తీయించుకోవడానికి నువ్వు తప్పుకో. నువ్వు